హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే నేను మార్నింగు డీటాక్స్ కోసము అంటే గ్రీన్ టీ తాగుతున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగుతాను, గ్లాస్ నిండా. కెటిల్లో పెట్టుకుంటా కాబట్టి చాలా వేడి అవుతాయి అవి. సో కొంచెం ఒక గ్లాస్ ఫస్ట్ హాట్ వాటర్ తాగి నిదానంగా ఆ తర్వాత గ్రీన్ టీ అయితే తాగుతానండి. గ్రీన్ టీ అయితే అసలు ఫ్యాట్ కరగడానికి చాలా యూస్ అవుతుంది. అంటే చాలామంది తాగడానికి ఇష్టపడరు, మామూలు టీ కాఫీ అలవాటైన వాళ్ళు. నేను కూడా మామూలు టీ కాఫీ తాగుతాను, కానీ తగ్గాలనుకున్నప్పుడు చాలా తగ్గించి ఆ పోర్షన్ తగ్గించి ఎక్కువ గ్రీన్ టీ తాగుతాను. ఈ గ్రీన్ టీ తాగిన రోజులు చాలా బాగా తగ్గుతాం. సో రోజులో ఒక్క పూటన తాగడానికి ట్రై చేస్తే మన వెయిట్ కూడా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అసలు గ్రీన్ టీ తాగితే. యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి, క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. అసలు ఫ్యాట్ కరిగడానికి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా వీలైతే ఒక హాఫ్ స్పూన్ కొంచెం నిమ్మరసం వేసుకొని తాగుతుంది, ఇంకా బాగుంటుంది. సో తర్వాత అయితే నేను బ్రేక్ఫాస్ట్లోకి ఇంట్లో వాళ్ళకి ఇడ్లీలు చేశాను. సో అందుకోసమని ఇంకోటి మనం మనం ఎక్కువ ఏం ఫీల్ అవుతామంటే, ఇప్పుడు మనకి ఇడ్లీ ఇష్టం అనుకోండి, అయ్యో అందరికి ఇడ్లీ పెట్టినాం మనం తినట్లేదే అని మన మైండ్ యాక్సెప్ట్ చేయదన్నమాట. అయ్యో నేను ఒక్కదాన్ని డైట్ అనేది మన మైండ్ స్ట్రెస్ తీసుకొని వాళ్ళకందరికి పెట్టిన ఫుడ్ మనం తింటలేమే అని ఎక్కువ ఫీల్ అవుతాం. సో నేను ఏం చేస్తానంటే, సో ఇప్పుడు నేను 6 ఇడ్లీలు తింటాను అనుకోండి, 2 ఇడ్లీలు తింటా, వెయిట్ లాస్ కావాలి కాబట్టి. సో 2 ఇడ్లీలు తిని పక్కన కొంచెం ఫ్రూట్స్ పెట్టుకుంటా. అప్పుడు నా మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇడ్లీలు అందరితో పాటు నేను ఒక 2 తిన్నాను, పక్కన ఫ్రూట్స్ తిన్నాను కాబట్టి నేను తినలేదు అనే స్ట్రెస్ నా మైండ్ తీసుకురాలేదు. సో మనకి ఇప్పుడు వెయిట్ లాస్ డైట్ అన్నప్పుడు మన మైండే ఎక్కువ, మన మైండ్లోనే బాగా ప్రిపేర్ కావాలి. మన మైండ్ యాక్సెప్ట్ చేయదు, ఎప్పుడు ఇడ్లీలు తింటున్నాం కాబట్టి. ఇడ్లీలు అంటే ఇష్టం అనుకోండి, అసలు ఇష్టం లేని ఫుడ్ అంటే ఓకే యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు చాలామందికి ఇడ్లీలు దోశలు ఇష్టం. సో ఇప్పుడు ఇడ్లీలు ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టి మనం తినట్లేదు అంటే చాలా కష్టంగా మైండ్ని యాక్సెప్ట్ చేపియాలి. అప్పుడు ఎప్పుడన్నా సడన్గా స్ట్రెస్ రిలీజ్ అయితే ఎక్కువ తినమని చెప్తుంది. సో ఇప్పుడు నేనేం చేసిన అంటే 6 ఇడ్లీలు తినే కాడ 2 ఇడ్లీలు పెట్టుకొని ఒక కప్పులో చిన్నగా పపాయ ముక్కలు పెట్టుకున్నాను అనమాట. సో కొంచెం పపాయ ముక్కలు తిని ఇడ్లీ తిన్న తర్వాత మళ్ళీ కొంచెం తిన్నామనుకో, ఓకే ఇడ్లీ 2 అయినా తిన్నాం, పోర్షన్ కంట్రోల్ ఓకే. బట్ పూర్తిగా ఇడ్లీలు తినకుండా ఉండాలి అంటే మైండ్ యాక్సెప్ట్ చేయదు, అదనమాట ఫస్ట్. తర్వాత అయితే నేను మార్నింగ్ సాంబార్ చేయాల్సింది చేయలేదు. సో ఆఫ్టర్నూన్కి రైస్లోకి సాంబారు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంట్లో వాళ్ళకి, జోషికి స్కూల్కు ఇంట్లోకి. సో సాంబార్ అయితే రెడీ అవుతుంది, కాకరకాయలు కూడా ఫ్రై చేస్తున్నాను సాంబార్లోకి నంచుకోవడానికి పక్కన సైడ్ డిష్ లాగా బాగుంటుందని. సో ఫస్ట్ అయితే నేను ఈ సాంబార్ పౌడర్ నేనే ప్రిపేర్ చేసుకుంటానండి. ఈ సాంబార్ పౌడర్ వేస్తేనే చాలా బాగుంటుంది, బయటిది అయితే కొనను. సో సాంబార్ పౌడర్ వేసి కారం వేసి సాంబార్ అయితే రెడీ చేసుకుంటున్నాను. తర్వాత ఈ సాంబార్లోకి కాంబినేషను ఈ మిల్లెట్స్ ఏవైనా, కొర్రలు, అరికెలు, సామలు, ఏ మిల్లెట్స్ అయినా బాగుంటాయండి. బట్ నేను నానబెట్టలేదు మార్నింగ్, అందుకోసం నాకు టైం లేక నేను బ్రౌన్ రైస్ అనుకో ఒక గంటన్నర ముందైనా అంతే. కానీ ఇవి మిల్లెట్స్ వేడి చేస్తే 4 గంటలు నానబెట్టాలి అంటారు కదా. సో అందుకని మార్నింగ్ నాకు గుర్తు లెక్క నేను నానబెట్టుకోలేదు. సో అందుకని నేనైతే బ్రౌన్ రైస్ చేసుకుంటున్నాను. సాంబార్ అంతా అయినాక కొంచెం పైనుండి పోపు వేసుకున్నాను అనమాట, అట్లా బాగుంటుంది అని చెప్పేసి. సో ఇక్కడైతే సాంబార్ రెడీ అయిపోయింది. సో కాకరకాయ ఫ్రైలోకి నేను కొంచెం పల్లీల పొడి ఉండే, పల్లీలు, ఉప్పు, కారం, ఎల్లుల్లిపాయలు మిక్సీ పట్టినది, ఇది కూడా బాగుంటుంది అని చెప్పి ఇది వేసేసినాను అనమాట ఫ్రైలోకి, చాలా బాగుంటుంది. సో మనం ఏ కర్రీలు చేసుకుంటే ఆ కర్రీలోకే కాంబినేషను చేసుకోవాలి. ఇంకా మీరు రవ్వ అయితే అన్ని కర్రీలలోకి చాలా బాగా సూట్ అవుతుంది, గోధుమ రవ్వ. సో మీకు ఏది ఇష్టం అయితే అది తినడానికి ట్రై చేయండి. తర్వాత అయితే నేను చెప్పాను కదా బ్రౌన్ రైస్ చేసుకుంటున్నానని. సో 1 గ్లాస్ బ్రౌన్ రైస్ అయితే తీసుకున్నాను. ఇవి కొంచెం ఒక గంటన్నర నానబెట్టుకుంటే మంచిగా వస్తుంది. బట్ ఎంత నానబెట్టుకున్నా మనం కరెక్ట్ 2.5 గ్లాసులే పోసుకున్నా, ఎందుకు ఈ బ్రౌన్ రైసు ఉడికినట్టు ఇట్లా బాగా ఉడుకుతాయి, కానీ కొంచెం వాటరే ఉంటాయి అన్నమాట అడుగున. మళ్ళీ కుక్కర్ ఓపెన్ చేసినాక కొద్దిసేపు సిమ్లో పెట్టుకుంటేనే ఆ వాటర్ అంతా ఎగిరిపోతుంది. ఎందుకు మిగతా కొర్రలు అవి మిల్లెట్స్ ఏం కావు, కానీ ఈ బ్రౌన్ రైస్ మాత్రం అలానే అవుతుంది.
3 విజిల్స్ రానిచ్చినాను మీడియంలో పెట్టి. అయినా కూడా చూడండి ఇక్కడ ఇలా తీస్తే కొంచెం వాటర్ ఉంటుంది, ఉడికినట్టే ఉంటుంది. రైస్ ఒక్కొక్కటి పొడి పొడిగానే ఉంటుంది, అది అట్లనే ఉంటుంది. ఇంకా కొద్దిసేపు సిమ్ములో పెట్టి కొంచెం పలుకులుగా అయ్యేంత వరకు, ఆ వాటర్ ఎగిరిపోయేంత వరకు అట్లనే ఉన్నియాలి ఒక 2-3 మినిట్స్. కొంతమందికి బ్రౌన్ రైస్, కాకపోతే బ్రౌన్ రైస్ అనేది ఎక్కువ తినలేమండి. ఇప్పుడు ఈ కప్పు తిన్నామనుకో ఇంకా వైట్ రైస్ అంత తినాలి అనిపించదు. సో నేనైతే మధ్యలో ఒక సున్నుండ పక్కింటి అక్కిస్తే, నాకు బెల్లంతో చేసింది కాబట్టి ఒక సున్నుండ, నాకు అన్నం తిన్నాక కొంచెం స్వీట్ తినడం చాలా ఇష్టము, ఉంటే మాత్రం కంపల్సరీ తింటాను. సో పక్కింటి అక్కిస్తే ఆ సున్నుండ పెట్టుకున్న. తర్వాత ఈ వంకాయ కర్రీ నేను చేసింది కాదు, పక్కింటి అక్కి ఇచ్చింది. మనకు ఫ్రెండ్స్ ఎక్కువ కదా, వాళ్ళు ఏదన్నా స్పెషల్ చేస్తే నాకు కూడా పెడతా ఉంటారు. సో ఇక్కడ నేను సాంబారు, కొంచెం పెరుగు, కొంచెం వంకాయ కర్రీ, ఒక చిన్న సున్నుండ పెట్టుకున్నాను. ఇంకా సలాడ్ పెట్టుకోలేదు, ఇంట్లో లేవు కూరగాయలు. సో సలాడ్ ఉంటే కింద దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు కొంచెం కొంచెం పెట్టుకోండి. కొంచెం ప్రోటీన్ కోసం ఏమన్నా గుగ్గుళ్ళు అలాంటివి కూడా తినండి. నేను ఉడకబెడదాం అనుకున్నా, మర్చిపోయినా. ఇప్పుడు వెజిటేరియన్స్ అనుకోండి, రోజు కంపల్సరీ, మీరు గమనించినారో లేదో, కనీసం పప్పు అన్న తినాలి. నేనైతే ఈరోజు సాంబార్ చేసిన. ఎంత సాంబార్ చేసినా ఈ ప్రోటీన్ కోసం కొంచెం శనగలు కానీ, నానబెట్టుకున్న మొలకలు, శనగల మొలకలు కానీ, పెసల మొలకలు కానీ, లేకపోతే అంటే మీకు ఏవి ఇష్టమైతే అవి ఒక పిరికెడన్నా తిన్నారనుకో, వెజిటేరియన్స్ వాళ్ళకు మంచి ప్రోటీన్ వస్తుంది. లేకపోతే రాజ్మా కర్రీ అయితే మంచి ప్రోటీన్ అండి. ఇప్పుడు నేను కార్తీకం కాబట్టి ఎగ్గులు తినట్లేదు కాబట్టి నేను బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్లు అట్లా ఏదో ఒకటి మధ్యాహ్నం కంపల్సరీ వేసుకునేదాన్ని ప్రోటీన్ కోసం. ఇప్పుడు కార్తీకం నేను తినను కాబట్టి తినడం లేదు. సో మీరు వెజిటేరియన్స్ అట్లయితే కంపల్సరీ కొంచెం ఏమన్నా, ఇప్పుడు హెల్తీ మీల్ కోసం ఒక పిరికెడ్ ఏవో ఒకటి పెట్టుకోవాలి, కొన్ని పెట్టుకొని తినండి. అది ప్రతిరోజు మనకు ప్రోటీన్ అనేది కంపల్సరీ అవసరం కాబట్టి కొంచెం ప్రోటీన్ మందం శనగలు కానీ, పెసలు కానీ ఏదో ఒకటి. ఒకవేళ కందిపప్పు ఎక్కువ తిన్నా కూడా పర్లేదు, అంటే మీకు కందిపప్పు పడుతుంది, మీ హెల్త్కి ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉంటుంది అంటే డైలీ కొంచెం పప్పన్న తినాలి. సో ప్రోటీన్ సోర్స్ కోసం పప్పన్న తినాలి వెజిటేరియన్స్ వాళ్ళు. సో నేనైతే ఈ కొద్ది రోజులు, ఒకవేళ మీరు కార్తీకం లేదు మేము తింటామంటే ఒక బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టుకోవచ్చు, 1-1.5, అంటే ఒక ఎగ్ ఫుల్ తిని ఒక హాఫ్ ఓన్లీ వైట్ ఎగ్ అట్లా తింటేనే మంచిగా హెల్తీ మీల్ లాగా అయిపోతుంది. ఒకవేళ మీరు డైట్ చేస్తున్నామనే ఫీలింగ్లోకి వచ్చి మీకు ఏమైనా నీరసం అట్లా అనిపిస్తే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, అంటే చాలామందికి కొన్ని విటమిన్స్ వల్లే మనకి నీరసం కానీ, అలా కొంచెం ఎనర్జీ లేకపోవడం కానీ అలా అనిపిస్తుందండి. ఇంకోటి, మనం ఎండకు తిరగడం లేదు కాబట్టి విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా చేయించుకోవాలి, అంటే మనకు బ్లడ్ కరెక్ట్ ఉందా లేదా. ఆడవాళ్ళం అయితే ఎక్కువ మందికి బ్లడ్ తక్కువ ఉంటుంది, దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో బ్లడ్ కరెక్ట్గా ఉందా లేదా, మళ్ళీ థైరాయిడ్ కరెక్ట్ రేంజ్లో ఉందా, ఏమైనా ఎక్కువ తక్కువ ఉందా, అంటే ఎక్కువ ఉంటే హైపర్ థైరాయిడ్ అంటారు, తక్కువ ఉంటే హైపోథైరాయిడ్ అంటారు. మనం ఏ రేంజ్లో ఉన్నామనేది థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. అంటే ఏంటంటే ఈ థైరాయిడ్ హార్మోన్ బాడీ మొత్తం మెటబాలిక్ రేట్ మీద, మొత్తం అంటే బాడీ మెటబాలిజం మీద బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట థైరాయిడ్ హార్మోను. లేడీస్కి ఎక్కువ థైరాయిడ్ ఇష్యూస్ వస్తాయన్నమాట. సో మీకు ఎప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకోకుండా ఒకసారి మీరు కావాలంటే ఏ డైటీషియన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ బ్లడ్ టెస్టులు చేయిస్తారు. ఎందుకంటే మనకు బ్లడ్ టెస్ట్ చేస్తే మన బాడీలో ఎక్కడెక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా అని తెలుస్తుంది. సో దాని తర్వాత వాళ్ళు మనకు డైట్ అనేది ప్రాపర్ డైట్ ఇస్తారు ఎవరైనా సరే, అది అనమాట. సో మీరు ఫస్ట్ అది చెక్ చేసుకోవాలి. ఇంకా నేను ఈవినింగ్ అయితే వాకింగ్కి వెళ్ళాను అనమాట. నేను కంపల్సరీ 1 అవర్ అయితే వాకింగ్ చేస్తాను. సో మీకు ఏది వీలైతే, ఒకవేళ మీరు బయటికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఇంట్లోనే టీవీ, ఇప్పుడు అందరికీ ఆండ్రాయిడ్ టీవీలు ఉంటున్నాయి, టీవీలోనే ఏరోబిక్ వాక్ అని వస్తుంది, ఒక 30 మినిట్స్ 40 మినిట్స్, లేకపోతే టీవీలో మంచి మంచి ఎక్సర్సైజ్లు ఏవైనా చూపిస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు, అప్పుడే డెలివరీలు అయిన వాళ్ళు బయటికి పోలేరు కదా పిల్లల్ని వదిలేసి. సో వాళ్ళు పడుకున్నప్పుడు మీకు ఖాళీ టైం దొరికినప్పుడు ఒక్క 40 మినిట్స్ మంచిగా టీవీ దగ్గరనే టీవీలో చూసుకుంటూ వాళ్ళు ఎంత గ్యాప్ ఇవ్వాలి,
అంటే ఆ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఎంత గ్యాప్ ఇవ్వాలి అనేది కూడా క్లారిటీగా చూపిస్తారండి. మనకు ఫస్ట్ మనం తగ్గిపోవాలనే శ్రద్ధ అయితే మనకే ఉండాలి. సో ఎందుకంటే మనమే కదా ఫేస్ చేసేది. సో మనం తగ్గాలి అని మనమే శ్రద్ధ పెట్టుకొని చేయాలి. నేనైతే 1 అవర్ చేశాను. 7,200 అయినాయి ఈ స్టెప్స్. 5 కిలోమీటర్లు అయింది. సో ఆ కాలేజ్ చుట్టూ ఒక్క రౌండ్ వేస్తే 1 కిలోమీటర్ అవుతుందండి. 5 రౌండ్లు వేస్తే మంచి 5 కిలోమీటర్లు అవుతుంది. ఒక 5 రౌండ్లు వేసి వచ్చేస్తాను నేనైతే. అంటే పెద్ద ఉంటుంది, అది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి దాని చుట్టూ వాకింగ్ చేస్తే 5 రౌండ్లు వేస్తే మంచిగా 1 కిలోమీటర్ 5 కిలోమీటర్లు అవుతాయి. సో వచ్చిన తర్వాత ఇంకోటి మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే, నేను వాకింగ్ పోయి వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి 8 to 8:30 అవుతుంది. నేను 6 to 7 వెళ్తాను వాకింగ్కు. మీరు డిన్నర్ ఎర్లీగా చేయాలండి. అసలు దీనివల్ల చాలా వెయిట్ లాస్ అవుతుంది ఈజీగా. మీరు ఒకవేళ ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేసుకునే పాటైతే 6:30, 7 లోపు ఇంకా 6కి కంప్లీట్ చేస్తే చాలా ఈజీగా తగ్గిపోతారండి. ఇదేమో నిజం అండి, చాలా నిజము. చాలామంది మా ఫ్రెండ్స్ ఫాలో అయ్యి కూడా చెప్పినారు నాకు. ఫస్ట్ ఎర్లీగా డిన్నర్ తినడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు, ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు డిన్నర్ ఎర్లీగా చేయాలి అని చెప్తారు ఎవరైనా డైటీషియన్స్. ఇప్పుడు వెనీలా డైట్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది కదా. సో ఆ డైటీషియన్ వాళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా పోర్షన్ ఎవరైనా సరే ఈవినింగ్ 6 o'clock డిన్నర్